హాయ్ స్టూడెంట్స్, మిడ్ పాయింట్ల ప్రపంచానికి స్వాగతం. పంక్తులను విభజించడానికి, త్రిభుజాల వంటి ఆకృతులను అర్థం చేసుకోవడానికి మరియు మ్యాప్లలో స్థలాలను గుర్తించడానికి ఈ ప్రత్యేక పాయింట్ మనకు ఎలా సహాయపడుతుందో కనుగొనండి. మిడ్ పాయింట్లను కనుగొనడం, వాటిని లెక్కల కోసం ఉపయోగించడం మరియు వాస్తవ ప్రపంచ పజిళ్లను ఎలా పరిష్కరించాలో మీరు నేర్చుకుంటారు. మధ్య పాయింట్ల శక్తిని సరళమైన మరియు ఉత్తేజకరమైన రీతిలో అన్వేషించండి. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు. లైన్ విభాగాలు మరియు త్రిభుజాలలో మధ్య పాయింట్ ఫార్ములా అప్లికేషన్ను గుర్తించండి. మధ్య పాయింట్లు, సెగ్మెంట్ డివిజన్లు మరియు శీర్ష కోఆర్డినేట్లను ఖచ్చితంగా లెక్కించండి. చతుర్భుజాలు, సర్కిళ్లు మరియు భౌగోళిక కోఆర్డినేట్లకు మధ్య బిందువులు ఎలా సంబంధం కలిగి ఉన్నాయో అర్థం చేసుకోండి. జ్యామితి మరియు భౌగోళిక శాస్త్రంలో మధ్య పాయింట్ భావనలను ఉపయోగించి వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించండి. కీవర్డ్లు. ఈ పాఠం నుండి కీలక పదాలు: మిడ్ పాయింట్ ఫార్ములా, లైన్ విభాగాలు, కోఆర్డినేట్లు, త్రిభుజాలు, అప్లికేషన్లు, విభజన, జ్యామితి. పిల్లలలారా, ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై తన కళాశాల నుండి ఏ గ్రామానికి మరియు ఆ తర్వాత గ్రామం బికి తూర్పువైపు నేరుగా రహదారిపై వెళ్తున్నట్లు ఊహించుకోండి. ఏ మరియు బి మధ్య ఏదో ఒక సమయంలో ప్రయాణానికి తగినంత పెట్రోల్ లేదని అతను అకస్మాత్తుగా గ్రహించాడు. దారిలో ఈ రెండు ప్రాంతాల మధ్య పెట్రోల్ బంక్ లేదు. అతను ఏ వైపు తిరిగి ప్రయాణించాలా లేదా బి వైపు వెళ్లే తన అదృష్టాన్ని ప్రయత్నించాలా? ఏది తక్కువ దూరం ఉంటుంది అనే డైలమా ఉంది. సగం మిడ్ పాయింట్ దాటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ భాగంలో మనం లైన్ సెగ్మెంట్ యొక్క మధ్య బిందువు గురించి తెలుసుకోబోతున్నాము. పై చిత్రం పరిస్థితిని వివరిస్తుంది. గ్రామం ఏ మరియు గ్రామం బి యొక్క దూరాలు వరుసగా x1 మరియు x2, x1 x2 ఉన్న కళాశాలను మూలం ఓగా ఊహించండి. M అనేది ఏబి యొక్క మధ్య బిందువుగా ఉండనివ్వండి. అప్పుడు xని ఈ క్రింది విధంగా పొందవచ్చు: AM MB మరియు అందువలన x మైనస్ x1 x2 మైనస్ x. మరియు ఇది x x1 ప్లస్ x2/2కి సరళీకృతం చేయబడింది. ఇప్పుడు సాధారణ కేసును చర్చించడం సులభం. A x1 y1 మరియు B x2 y2 ఏవైనా రెండు పాయింట్లు అయితే మరియు M x y అనేది లైన్ సెగ్మెంట్ AB యొక్క మధ్య బిందువు అయితే M అనేది AC యొక్క మధ్య బిందువు. క్రింది చిత్రంలో ఒక లంబ త్రిభుజంలో భుజాల లంబ ద్విభాగాలు హైపోటెన్యూస్ మధ్య బిందువు వద్ద కలుస్తాయి. అలాగే ఈ లక్షణం చూపిన రెండు రంగుల త్రిభుజాల మధ్య సారూప్యత కారణంగా ఉంది. అటువంటి త్రిభుజాలలో సంబంధిత భుజాలు అనులోమానుపాతంలో ఉంటాయి. మరొక పరిష్కార మార్గం సారూప్యత ఆస్తిని ఉపయోగించడం. పాయింట్ Mను MXYగా తీసుకుందాం. ఇప్పుడు ట్రయాంగిల్ AMM మరియు ట్రయాంగిల్ MBD ఒకేలా ఉన్నాయి.
AM dash by MD is equal to MM dash by BD is equal to AM by MB. X minus x1 by x2 minus x is equal to y minus y1 by y2 minus y is equal to 1 by 1. AM is equal to MB. పరిగణించండి x మైనస్ x1 బై x2 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 1. టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ x1. x ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ x1 బై 2. అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు y2 ప్లస్ y1 బై 2. m యొక్క x కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు a మరియు c యొక్క x కోఆర్డినేట్ల సగటు ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2. అదేవిధంగా m యొక్క y కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు b మరియు c యొక్క y కోఆర్డినేట్ల సగటు ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 బై 2. a x1 y1 మరియు b x2 y2 పాయింట్లను కలిపే లైన్ సెగ్మెంట్ యొక్క మధ్య పాయింట్ m x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. క్రింది నగరాల రేఖాంశం అక్షాంశాలను పరిశీలిద్దాం. రేఖాంశం మరియు అక్షాంశం బే ఆఫ్ చెన్నై 80.27 డిగ్రీలు ఈ 13 డిగ్రీలు ఎన్ మరియు మంగళూరు 74.85 డిగ్రీలు ఈ 13.00 డిగ్రీలు ఎన్ జంటలుగా తీసుకుందాం. బెంగుళూరు, చెన్నై మరియు మంగళూరు మధ్యలో ఉన్నందున మనం కోఆర్డినేట్ల సగటును కనుక్కోవాలి. అంటే ఇది బెంగుళూరు రేఖాంశం మరియు అక్షాంశం 77.56 డిగ్రీలు ఈ 13.00 డిగ్రీలు ఎన్ ఇస్తుంది. పైన పేర్కొన్న అన్ని ఉదాహరణలలో సరిగ్గా మధ్యలో ఉన్న బిందువు మధ్య బిందువు మరియు ఆ బిందువు మిగిలిన 2 పాయింట్లను అదే నిష్పత్తిలో విభజిస్తుంది. ఉదాహరణ పాయింట్ 3-4 ఒక వృత్తం యొక్క కేంద్రం. AB అనేది వృత్తం యొక్క వ్యాసం మరియు B అనేది 5-6. A యొక్క కోఆర్డినేట్లను కనుగొనండి. పరిష్కారం A యొక్క కోఆర్డినేట్లు x1, y1 మరియు ఇచ్చిన పాయింట్ B 5-6గా ఉండనివ్వండి. కేంద్రం AB వ్యాసం యొక్క మధ్య బిందువు కాబట్టి మనకు ఉంది. x1 ప్లస్ x2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 3.
x1 plus 5 is equal to 6. x1 is equal to 6 minus 5. x1 is equal to 1. y1 plus y2 by 2 is equal to minus 4. y1 minus 6 is equal to minus 8. y1 is equal to minus 8 plus 6. y1 is equal to minus 2. కాబట్టి ఏ యొక్క అక్షాంశాలు 1 -2. ఉదాహరణ, ఒకవేళ x 3, 6, y 8, 2 మరియు 9, 4 సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు క్రమంలో తీసుకున్నట్లయితే అప్పుడు x మరియు y విలువను కనుగొనండి. పరిష్కారం: a x 3, b 6, y, c 8, 2 మరియు d 9, 4 సమాంతర చతుర్భుజం ABCD యొక్క శీర్షాలుగా ఉండనివ్వండి. నిర్వచనం ప్రకారం వికర్ణాలు AC మరియు BD ఒకదానికొకటి విభజిస్తాయి. AC యొక్క మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు BD యొక్క మధ్య బిందువు. AC యొక్క మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు BD యొక్క మధ్య బిందువు. x plus 8 by 2, 3 plus 2 by 2 is equal to 6 plus 9 by 2, y plus 4 by 2. x plus 8 by 2 is equal to 15 by 2. x plus 8 is equal to 15. x is equal to 7. 5 by 2 is equal to y plus 4 by 2. 5 is equal to y plus 4. y is equal to 1. ఉదాహరణ, a -11, 4 మరియు b 9, 8ని 4 సమాన భాగాలుగా కలిపే రేఖా విభాగాన్ని విభజించే పాయింట్లను కనుగొనండి. పరిష్కారం:
ఏపీ పీక్యూ క్యూఆర్ ఆర్బీ అనే విధంగా ఏ -11 4 మరియు బి 9 8లను కలిపే పంక్తి విభాగంలో పి, క్యూ మరియు ఆర్ బిందువులుగా ఉండనివ్వండి. ఇక్కడ క్యూ అనేది ఏబి యొక్క మధ్య బిందువు, పి అనేది ఏక్యూ యొక్క మధ్య బిందువు మరియు ఆర్ అనేది క్యూబి యొక్క మధ్య బిందువు. క్యూ అనేది ఏబి -11 + 9/2, 4 + 8/2. is equal to -2/2, 12/2 is equal to -1, 6 యొక్క మధ్య బిందువు. P అనేది ఏక్యూ -11 - 1/2, 4 + 6/2. is equal to -12/2, 10/2 is equal to -6, 5 యొక్క మధ్య బిందువు. R అనేది క్యూబి -1 + 9/2, 6 + 8/2. is equal to 8/2, 14/2 is equal to 4, 7 యొక్క మధ్య బిందువు. అందువల్ల ఏబిని 4 సమాన భాగాలుగా విభజించే పాయింట్లు పి -6 5, క్యూ -1 6 మరియు ఆర్ 4 7. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: ఏ x1 y1 మరియు బి x2 y2 బిందువులను కలిపే పంక్తి సెగ్మెంట్ యొక్క మధ్య పాయింట్ మిడ్ పాయింట్ ఫార్ములా సగటు కోఆర్డినేట్లను కలిగి ఉంటుంది. జ్యామితి సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. మ్యాప్లు మరియు దూరాలు వంటి వాస్తవ ప్రపంచ దృశ్యాలు మధ్య పాయింట్ల యొక్క ఆచరణాత్మక అనువర్తనాలను ప్రదర్శిస్తాయి. జ్యామితి గణనలు, సెగ్మెంట్ విభజన మరియు ప్రాదేశిక అవగాహనలో మధ్య పాయింట్లు కీలక పాత్ర పోషిస్తాయి.